Dear brothers and sisters, greetings in the name of our Lord Jesus Christ. My prayer and wishes for you is that you embrace this year 2026. Hope and love. God has beautiful plans for you. Wishing you a blessed and joyful new year in Christ. With love, yours in Christ, Lyman Lanyapada. ప్రియులారా, ప్రభువు నామన మీ అందరికీ శుభోదయం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమలతో సంవత్సరాన్ని మీరంతా అనుభవించేందుకు దేవుడు మీకోసం అందమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తులో మీకు సంతోష సహిత ఆశీర్వాదకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రేమతో మీ లైమన్. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం 2026 జనవరి నెల మొదటి దినం గురువారం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. వ్యాఖ్యానాంశం ఇమ్మానుయేలు దేవుడు. వ్యాఖ్యానాంశం ఇమ్మానుయేలు దేవుడు. వ్యాఖ్యానం: తన స్నేహితుడైన అబ్రహాముకు మాట ఇచ్చి తప్పని దేవుడు ఐగుప్తు కొలిమిలోంచి తన ప్రజలైన ఇశ్రాయేలును తీసుకొచ్చి సముద్రంలో నుంచి అరణ్యం గుండా నడిపించి నదిని దాటించి వారికి తాను సిద్ధపరచిన, అనగా వారు కట్టని ఇండ్లను, వారు త్రవ్వబడిన బావులను, వారు నాటని ఒలీవ ద్రాక్ష తోటలతో సిద్ధపరిచిన దేశంలో ప్రవేశపెట్టాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి. ఈ గొప్ప ప్రణాళికలో తాను సిద్ధపరిచిన చోటుకు నడిపించడానికి ఒక దూతను వారికి ముందుగా పంపుతున్నానని చెప్పాడు. తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చకముందు అతని మార్గంలో దేవుని దూతల సేన చేసిన సేవను రుచించాడు యాకోబు మహనయీంలో. ఆదికాండం 32వ అధ్యాయం 1, 2 వచనాలు చూడండి. ఈ విధంగా పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా రీతులుగాను తన ప్రజలకు దూతగా ఉండి సంరక్షించిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని మన కోసం ఈ పాప జీవిత మార్గంలో నాశనములకు నడుస్తుండగా మన కోసం పంపాడు. మన కోసం సిద్ధపరిచిన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లుగా మన పాప ప్రాయశ్చిత్తం కోసం ఆ కుమారుని, అనగా యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించాడు. అయితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపుట వలన నిత్య జీవం మనకు సంప్రాప్తమైంది. నిత్యుడైన ఆయన కోసం మనం జీవంతో కూడిన నిరీక్షణలో కొనసాగుతూ ఉండగా మనకు నూతన సంవత్సరం అనే మరో దయా కిరీటాన్ని దయచేసిన ఆయనను మరొక ఆయనకిష్టంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా ఈ సంవత్సరాన్ని ప్రార్థనాపూర్వకంగా అనుభవిస్తూ ఆయనలో ఆనందిద్దాం. శుభములతో వందనాలు.